4వ అధ్యాయము 23-24 మార్చి చదువుతున్నాము. యోహాను సువార్త 4వ అధ్యాయము 23-24 వచనాలు మార్చి చదువుకుందాం. అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చున్నది, అది ఇప్పుడును వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారు కావాలని తండ్రి కోరుచున్నాడు. ఆరాధించువారు. రెండవదిగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనము. 5వ అధ్యాయము మత్తయి సువార్త 8వ వచనము. అందరం కలిపి చదువుకుందాము. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. చాలు, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవంగలిన దేవ, మహోన్నతుడ, పరిశుద్ధుడా, రాజులకు రాజా, ప్రభుల ప్రభ, సర్వశక్తిమంతుడా, సార్వభౌమ అధికారం గల దేవ, ఉన్నవాడను అనువాడనైన తండ్రి, నీ బంగారు పాలనకై వందనాలు. ప్రభుదినం నాయన నిన్ను ఆరాధించడానికి వచ్చిన నీ ప్రజలకు, మాకు కావలసిన తండ్రి నీ మెల్లైన స్వరం వినిపించు. ఆరాధన కొరకు నిన్ను ఆత్మతోను సత్యంతో ఆరాధించు నిమిత్తమై తగిన వాక్యం దయచేసి మయ పొందు. అల్పుడను అయోగ్యుడను ఎన్నిక లేని వాడిని, నిష్ప్రయోజకరమైన దాసుని నాయన, మరి నా తలంపులు నా క్రియలన్నింటినీ కొట్టివేసి నీ శిలువ రక్తంతో దహించి వేసి మాకు కావాల్సిన నిత్యజీవపు మాటలు దయచేసి మా అందరితో మాట్లాడు తండ్రి. మరి కేవలం సిలువబడిన క్రీస్తు గురించి ప్రకటించడానికి సహాయం చేయం ప్రార్థిస్తూ నీ దయగల చెలకు అప్పగించుకుంటూ కనిపించని చీకటి శక్తుల, అంధకార శక్తులన్నింటినీ యేసుక్రీస్తు నామన గద్దిస్తూ బంధిస్తూ అధికారపూర్వకంగా ఆజ్ఞాపిస్తూ యేసుక్రీస్తు నామన అందరం చెల్లించుకుంటూ ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. యోహాను సువార్తలో మరి వాక్యము ఈ విధంగా రాయబడ్డది. అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారు కావాలని తండ్రి కోరుచున్నాడు. అయితే దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలెనను. ఎందుకు మనం దేవుణ్ణి ఆరాధించాలి? దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి మన జీవితంలో? మరి మానవుడు ఆజ్ఞ అతిక్రమించి పాపం చేసిండు. మొట్టమొదటి మానవుడు ఆదాము అవ్వ ఆజ్ఞ అతిక్రమించి పాపం చేసిండు. దేవుడు ఈ విధంగా జీవించు కుమారుడా కుమార్తె అని వాళ్ళకి చెప్తే ఆ విధంగా వినలేవాళ్ళు. ఉదాహరణకు చూడండి, మనము ఇంట్లో బట్టలు ఇస్త్రీ చేసుకోవడానికి అక్కడ హీట్ చేసి పెడతాం కదా, కరెంట్ ఆన్ చేసి హీట్ అవుతుంటుంది కదా, వేడైనాక బట్టలు ఇస్త్రీ చేసుకున్నాం. ఉదాహరణ చెప్తున్నా, మన పిల్లలు ఉంటే అక్కడికి వెళ్ళొద్దంటే వెళ్ళిపోయి ముట్టుకుంటారు కదా, చెయ్యి కాలుతుంది, అపాయం జరుగుతుంది, బై మిస్టేక్ షాక్ రావచ్చు, ఆ విధంగా మరణం చెందొచ్చు. ఎన్నో సమస్యలు ఉంటాయి. మనం ప్రయాణిస్తున్న దారిలో కూడా ఇటు రైట్ టర్న్, లెఫ్ట్ టర్న్ అంటే ఎడమ మలుపు, కుడి మలుపు, లేకపోతే అక్కడ నేరో బ్రిడ్జి, ఇరుకు మార్గం, రోడ్డు బాగలేదు, ఇక్కడ లెఫ్ట్ టర్న్ అక్కడ రాసి ఉంటాయి. మన జీవితంలో దేవుడు తన్ను ఆరాధించాలని కోరుతున్నాడు, కానీ ఆజ్ఞ అతిక్రమించి మానవుడు పాపం చేస్తూ వచ్చాడు. ఈ పాపము నేనేం చేసినా, వీళ్ళు ఏం చేసారు, వాళ్ళు అనుకుంటాం. అది కాదు, మొట్టమొదటి మానవుడే పాపం చేసిండు. ఆజ్ఞ అతిక్రమము పాపం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదవండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. చాలు బ్రదర్. ఏంటి అంట? పాపములు అపరాధముల చేత మనము చచ్చిన వారమైనాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, చచ్చినాం. ఎందుకంటే దురాశ గర్భం ధరించింది.
మనిషికి ఆశ ఉండడం సహజం. కానీ దురాశ వచ్చేసింది. ఎవరి ద్వారా వచ్చేసింది? సాతానుడు తీసుకొచ్చిండు. సాతానుడు తీసుకొచ్చి ఆదాము అవ్వకు అంటు పెట్టిండు. చూడండి, ఇంకా ముందుకెళ్తే మొదటి యోహాను రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. క్షమించండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వం మరణమును కనెను. దురాశ ఏం చేసింది? గర్భం ధరించింది. ఆశపడడం సహజం, మనిషి లక్షణం. కానీ దురాశ అనడం సాతాను సంబంధం, దుష్ట సంబంధమైంది. అందుకనే మన ఆశ కూడా కొద్దిగా ఉండాలి. కొద్దిగా ఉంటే ఏం పర్వాలేదు. కానీ అక్కడ ఆదామవులకు ఏం తక్కువైందండి? ఆదికాండంలోకి ఒక మాట రండి. ఆదికాండం 3వ అధ్యాయము 4వ వచనము. సారీ అమ్మా, ఇంకా కంటిన్యూ. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వలె ఉందురని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమునిచ్చు రమ్యమునైన ఇనుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. ఇక్కడ దేవుని కుమారుడు ఎవరు? ఆదాము, మొట్టమొదటి మానవుడు. ఇది మనందరికీ తెలిసిన విషయం, ఎందుకంటే ఇక్కడ కొత్త వాళ్ళు ఎవరు లేరు. అయినప్పటికీ దేవుని వాక్యం కొన్నిగా తెలుసుకుందాం మళ్ళొకసారి. అయితే మొట్టమొదటి మానవుడు దేవుని కుమారుడైన ఆదాము అవ్వ సాతాను చేత పాపంలో పడి అపరాధములు తీసుకొని వచ్చి నిత్యనాశనానికి పాత్రులయ్యారు. ఎందుకంటే అక్కడి నుంచి దేవుడు బయటికి వెళ్ళగొడతాడు. అది ఆదికాండం కనుక అందరం చదివినాం, అందరికి తెలుసు. మరి అట్లా అదే ఆదాము ఆ పాపాన్ని ఎట్లా పాపం ఏం చేసినావు, ఎందుకు చేసినావు అంటే అవ్వ తినమని. అవ్వ ఎందుకు చేసినామంటే సర్పం తినమని. ఇట్లా ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ పోయినారు, అబద్ధం ఆడిర్రు. అబద్ధాన్ని జనకుడు సాతానుగాడు కదా, అపవాది. ఆ విధంగా మనల్ని తప్పు త్రోవల పట్టిస్తుంది. ప్రియమైన వారలారా, తప్పు త్రోవలు రాకుండా సరైన విధానంగా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టిండు. ఆయన పొందిన దెబ్బల ద్వారా స్వస్థ ఆరోగ్యం కలిగింది, రక్తం కార్చిండు, ప్రాణం పెట్టిండు. అందుకని మనకు వచ్చిన ఆ సమస్య మొత్తం తొలగించడానికి, ఆ పాప శిక్షను తొలగించడానికి దేవుడు మానవ రూపంగా ఈ లోకానికి వచ్చి రక్తం కార్చి మరణించి తిరిగి లేచిండు. అందుకని మనం దేవుణ్ణి ఆరాధించాలి. దేవుణ్ణి ఆరాధన చేయడానికి చాలా కష్టపడుతుంటాం. కొంతమంది బాధపడుతుంటారు, కొంతమంది చేయలేకపోతుంటారు. కొన్ని సావాసాలలో అసలు ఆ వర్షిప్ అనేది ఉండదని అంటారు. కానీ వాళ్ళ విషయం ఎందుకులే, మన విషయం మనం చూసుకుందాం. నేను ఒకరోజు ఆరాధించలేదు, నాకు అది బాగా గుర్తుంది, ఇప్పటికీ గుర్తుంటుంది. మా సొంత గ్రామము ఇక్కడ నార్కట్పల్లి పక్కనే కొండపాగొనగూడెం అని 4 కిలోమీటర్లు, ఇక్కడి నుంచి 4 కిలోమీటర్లు, చాలామందికి తెలుసు అది. అయితే అక్కడ కొన్నాళ్ళు ఉన్న ప్రభువును అంగీకరించినాక దేవుడు 12వ అధ్యాయము ఆదికాండము 12వ అధ్యాయము నార్కట్పల్లికి వచ్చేసి అన్నాడు. నేను రాను ప్రభువా అని నేను. అయితే దేవుడు రమ్మన్నాడు. మొదటి వచనం చదువు. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళుము. నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును.
నీవు ఆశీర్వాదముగా నుందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడనని అబ్రహాంతో అనగా. ఇక్కడ నేను హెబ్రోన్కు యూత్ క్యాంపుకు పోతే అక్కడ మాట్లాడుతుండు ఈ వాక్యాన్ని. ఇంతమంది ఉన్నారు కదా, 6 లక్షల మంది ఉంటారు. ఈ 6 లక్షల 6,000 మంది కదా, సారీ 6,000 మంది, క్షమించండి, 6,000 మంది ఉంటారు. 6,000 మందిలా ఇంతమందితో దేవుడు ఎవరితో వాళ్ళతో మాట్లాడుతున్నాడు. నాకెందుకులే అని నేను నిర్లక్ష్యం చేసిన వాక్యాన్ని. అయితే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాక కూడా మళ్ళీ దేవుడు ప్రేమ్ కుమార్ అన్న ఉన్నాడు. మరి మా అత్తగారు ఇదే ఊరు, నేను ఇక్కడే చదువుకున్నా. ఈ ఊర్లో ఉండడం నాకు ఇష్టం లేదు. మా సొంత ఊర్లో ఉండడం నాకు కొంచెం గర్వంగా ఉంటుంది, సంతోషం ఉంటుంది. అమ్మ నాన్న అన్నదమ్ముళ్ళు అందరూ ఉంటారని నా సొంత తలంపుతోటి అక్కడే ఉండాలని, నేను అక్కడే ఉండాలి స్థిరంగానే ఫిక్స్ అయిపోయినా. దేవునికి అది ఇష్టం లేదు. నువ్వు ఇక్కడికి రా అన్నాడు. ఎన్నో బాధలు కూడా అయినాయి. ఒక నైట్ డ్యూటీ దిగిపోతుంటే ఒక పంది వెంటబడింది, ఒకసారి పాము, నేను సైకిల్ తొక్కుంటే ఒక సైకిల్ ఇరికింది. అట్లా అయినా కానీ జ్వరం వచ్చింది. ఇంకా అప్పుడు దేవుడు పట్టుకుంటే వదలడానికి అప్పుడు అర్థమై లేవలేని స్థితి. నువ్వు నార్కట్పల్లి డ్యూటీకి ఎట్లా పోతావు, నువ్వు డ్రైవింగ్ ఎట్లా చేస్తావు, జ్వరం వచ్చింది, అక్కడికి అయిపోయింది. అయితే ఆ విధంగా దేవుడు అంత ఒత్తిడి చేస్తే నార్కట్పల్లికి వచ్చేసినాక ఆ వచ్చేటప్పుడు ఏడుపు. ఆ దినం నేను ఆరాధన చేయలే, నాకు తెలిసి అనుకుంటున్నా. ఎవరో చనిపోతేనో ఏదో మరీ దగ్గర వాళ్ళు దుఃఖం అయితేనో అట్లా. బట్ ఆ దినం ఆరాధన చేయలే. ఆరాధన ఎందుకు చేయలేదంటే, అసలు ఇక్కడ తీసుకొచ్చినందుకు ఆరాధన చేయాలి, కానీ మా అమ్మ నాన్నని అక్కడి నుంచి ఇక్కడికి వదిలిపెట్టి వచ్చిన కారణం చేత నాకు దుఃఖమాక ఆ దినం వాక్యం విన్నా. 2000 సంవత్సరంలో నార్కట్పల్లికి మళ్ళీ తిరిగి వచ్చినాము. అక్కడ రూమ్ కిరాయి తీసుకొని ఇల్లు కట్టుకుంటున్నాము పక్కనే. ఆ దినము మా అమ్మ నాన్నని వదిలేసి వచ్చినందుకు దుఃఖంతో ఆ దినం అస్సలు నాకు ఏడుపే సరిపోయింది. ఎవరు చూడలే, సహోదరులు కానీ ఎవరు చూడలేదు. అప్పుడు చిన్న మందిరం అంటున్నాము. బట్ ఆ దినం నేను ఆరాధించలేకపోయినా. ఎంత ఆరాధన చేద్దామన్నా అసలు అది రావట్లేదు. ఎందుకంటే నాలో ఒక బాధ ఉంది. మా అమ్మ నాన్న వదిలిపెట్టి వచ్చిన, అది శరీర బలహీనత. మా అమ్మ నాన్న ఎంత దూరం, 4 కిలోమీటర్లు, ఇక్కడ బండి స్టార్ట్ చేస్తే అక్కడ పోతాం. కానీ ఆ దినం నేను ఆరాధించలేదు. నాకు అది ఇప్పటికీ బాగా గుర్తుంది. ప్రియమైన సహోదరులారా, మనం దేవుణ్ణి ఆరాధించాలి. దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. మరి మనకు బదులుగా దేవుడు ఎన్ని దెబ్బలు పడ్డాడు, ఎన్ని బాధలు అనుభవించిండు. ఆయన చెంప మీదంగా కొట్టిరు, గడ్డం పిరికివేయబడింది, ఉమ్మేసిరి మొకాన. యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడింది చూడండి. 53వ అధ్యాయము యెషయా గ్రంథం 10,000లో అతి సుందరుడైన దేవుడు మరి ఏ విధంగా రాయబడ్డది? యెషయా 53:4 నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనమతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి అతడు నలగొట్టబడెను, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవలను తొలగెను. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. చాలు నాన్న. చూడమ్మా, ఇక్కడ ఎన్ని సమస్యలు అంటే, ఎన్ని బాధలు ఉన్నాయంటే చూడండి. మన బాధ మొత్తము
దేవుడు భరించవచ్చు. నిశ్చయముగా అతడు మన రోగాలను భరించను, మన వ్యసనములను వహించను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతను ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను, మన దోషములను బట్టి నలగగొట్టబడను. మన సమానార్థమైన శిక్ష అతని మీద పడను. మనకు ఏమి శిక్ష రావాలనో అతడు యేసుప్రభు వారు పొంది దాన్ని తీర్చివేశాడు. ప్రియమైన వారలారా, అందుకు మనం దేవుని స్తుతించాలి. దేవుని ఎందుకు స్తుతించాలి? మనం అందుకు ఒక మనిషి చిన్న హెల్ప్ చేస్తే చాలు, ఒక సహాయం చేస్తే చాలు, థ్యాంక్ యూ అంటాం. వాళ్ళ మర్చిపోం. నేను ఒకసారి 8 గంటలకు డ్యూటీకి వెళ్ళాలి, నల్గొండ దూరంలో ఉన్న ఒక 4 కిలోమీటర్ల దూరంలో 6 గంటలకు లేచిన అక్కడ ఊర్లో నేను నల్గొండకు రావాలి, అట్నుంచి నార్కెట్పల్లి రావాలి, నేను డ్యూటీకి వెళ్ళాలి. అయితే ఒక సహోదరునికి ఏమనిపించిందో, నేను ఇట్లా డ్రైవర్ని డ్యూటీకి వెళ్ళాలి ఒక కంపెనీలో ఇట్లా అని చెప్తే వెంటనే ఆయనకి ఏం మనసు వచ్చిందో, అన్నా నేను దోలొస్తారా క్లాక్ టవర్ దాకా అన్నాడు. నాకు ఇప్పటికి మర్చిపోను. ఎందుకంటే ఒక్క డ్రైవర్నే ఉన్నప్పుడు చాలా సంవత్సరాల క్రితం ఒక్కరినే ఉన్నా, ఖచ్చితంగా డ్యూటీకి వెళ్ళాలి, లీవ్ పెట్టలేదు. అది పరిస్థితి. ఆ బ్రదరు ఎవరో మొత్తం మీద ఏం డబ్బులు కూడా తీసుకోలే, కనీసం టీ తాగుదురా అంటే కూడా టీ తాగలే. ఏం నా నుంచి ఆశించకుండా, మరి ఆయన డ్రైవర్ ఇట్లనో ఏమో నాకు తెలియదు, ఏదో మొత్తం మీద రెస్పాన్సిబుల్ ఎంప్లాయ్ అంటాడు. నా పరిస్థితి అర్థమైంది, వచ్చి ఉచితంగా అట్లా తోలిపోయాడు. థ్యాంక్ యూ బ్రదర్ అన్న. సరే, ఆ విధంగా మన జీవితంలో కృతజ్ఞులమై ఉండాలి, దేవుని స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని మహిమపరచాలి, ఘనపరచాలి. కొంతమంది ఆరాధన చేస్తారు, చిన్న చిన్నగా చేస్తారు. చిన్నగా చేయకండి, పెద్దగా చేయండి, బిగ్గరగా చేయండి. ఒక మాట ఉంటుంది, ఇదే యెషయా గ్రంథంలో గడప పునాదులు వణికెను 6వ అధ్యాయము 3వ వచనం. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానము చేయుచుండురి. వారి కంఠస్వరము వలన గడప కమ్మల పునాదులు కదులుచు, మందిరము ధూపము చేత నిండగా. చాలు నాన్న, ఇక్కడ వాళ్ళ కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు, మందిరం చేత ధూమం చేత నిండెను. ఇక్కడ చూడండి, మరి ఎంత వాళ్ళ కంఠస్వరము అంటే వాళ్ళ గొంతుల నుంచి వచ్చే మాట ఎంత బిగ్గరగా, గాంభీరంగా, గట్టిగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, మహిమపరుస్తున్నారు, ఘనపరుస్తున్నారు. మరి మనం ఎంత గట్టిగా అరుస్తామండి? ఎంత గట్టిగా అరుస్తాం? మాటలతోటి దేవుణ్ణి ఆరాధించడానికి చిన్న చిన్నగా ఆరాధిస్తాం. అదే ఒంటింట్లో కుక్కొస్తే ఎంత గట్టిగా అరుస్తాం? ఎవరన్నా మన మీద కొట్టడానికి వస్తే ఎంత గట్టిగా అరుస్తాం? చాలా గట్టిగా అరుస్తాం, బిగ్గరగా. నేనైతే నిజంగా చెప్తున్నా, నేను కూడా గట్టిగానే అరుస్తాను. నా మీదకి కుక్క కానీ కోతి కానీ ఏమన్నా వస్తే ఇంకా దానికంటే బిగ్గరగా అరుస్తా. మనం కూడా దేవుని స్తుతించడంలో, ఆరాధించడంలో గట్టిగా బిగ్గరగా ఆరాధన చేయండి, పాటలు పాడండి, మహిమపరచండి, ఘనపరచండి. మనము ఎంత సంతోషంతో, ఆనందంతో దేవుణ్ణి ఆరాధిస్తామో మన జీవితంలో అంత సంతోషం, నెమ్మది ఉంటుంది. లేకపోతే సమస్యలు తెస్తాం. తన శిష్యులతోటి, మరి రెఫరెన్స్ నాకు ఐడియా లేదు, యేసుప్రభు వారు సముద్రంలో అట్లా వెళుతున్నప్పుడు గాలి తుఫాన్లు వస్తాయి. యేసుప్రభు వారు పడుకొని ఉంటారు. అప్పుడు శిష్యులు భయపడి, ప్రభువా నేను నశించున్నాం, నీకు చింత లేదా అన్నారు. ఆయనకు తెలుసు మనల్ని పరీక్షించడానికి
ఆయన ఆ శిష్యుల్ని పరీక్షించడానికి అట్లా కాసేపు పడుకుండు. ఆయన పడుకుంటే ఇంకేం ఉండదు, జస్ట్ అట్లా అడ్డం ఒరిగిండు అంతే. అప్పటికి గాలి, తుఫాన్లు, అలలు లేచొచ్చినాయి. అవి లేస్తే ఆ అలల చేత పడవ ఇట్లా అది చిన్నది బోట్, చిన్నపాటి నాట్ షిప్ దట్, ఇట్లా అయిపోయేసరికి శిష్యులకు భయం అయిపోయింది. ప్రభువు పరీక్షించిండు వాళ్ళని పరీక్షిస్తే వాళ్ళు, ప్రభువా నీకు చింత లేదా, నువ్వు నిద్రిస్తున్నావు, మేము భయపడుతున్నాం, మేము మరణిస్తాం, మేము నశించిపోతున్నాం ప్రభువా అన్నాడు. మరి అప్పుడు యేసు ప్రభు వారు లేచి ఆయనకున్న బాధలు, ఆయనకున్న అక్కడున్న తుఫాను, గాలిని అన్నిటిని గద్దించిండు. సముద్రమా ఆగిపోను, గాలి నిమ్మలించమన్నాడు, వెంటనే ఆగిపోయినాయి. ఈయన ఎవరో అని విభ్రాంతి నొందిరు శిష్యులు. ప్రియమైన వారులారా, నేను మరి ఒక దైవజనుడు నాకు చెప్పంగా విన్నా. తిమోతి అంకులు ఈ మధ్యలో చనిపోయిందిగా, గుడాంటి తిమోతి అంకులు. ఒకసారి ఎందుకు ఆయనకు భోజనం పెట్టే భాగ్యం కలిగింది. ఆ దినం పెట్టుకుంటూ, ఏం అంకుల్ కొద్దిగా రైస్ కొద్దిగా తింటుర్రు ఏంటంటే, అరే నేను సేవకు సమర్పించుకున్న కొత్తలో 12 చపాతీలు తినేదన్నాడు. ఏంది అంకుల్ ఇంత గట్టిగా అరుస్తావంటే, దేవుని కృప నాదేముంది అన్నాడు. ఆయన కొద్దిగా కౌంట్, ఆయన కొద్ది కొద్దిగా తీసుకుంటాడు. రైస్ కానీ ఏమన్నా కొద్దిగా, ఒక స్పూన్ సాంబారు, ఒక్కటే ముక్క మాంసం, నాన్ వెజ్ తీసుకుంటే ఒక్క ముక్క తీసుకుంటాడు. ఫ్రూట్స్ అవి 2 తింటాడు అంతే. కానీ ఆయన బిగ్గరగా గట్టిగా అరుస్తాడు. ఆయన ట్రైన్ దిగి వచ్చి రాత్రి 2 అయినా సరే బైబిల్ చదువుకొని పడుకుంటాడట, ఎక్కడన్నా పరిచర్యకు పోయొచ్చి. నాకు నిజంగా చెప్తున్నాను, షేమ్ అనిపించింది. 10 గంటలకు, 11 గంటలకు, 12ంటికి అట్లా లేట్ అయిందనుకో, ప్రభా అలా బైబిల్ చదవలేను ప్రభా, చేత కావట్లేదు, నా పరిస్థితి ఎరిగిన దేవుడు, సమస్తం అని నువ్వు ఎరిగిన దేవుడు, నాకు చేత కావట్లేదు, నా వల్ల కావట్లేదు, వీక్గా ఉన్నా అని చెప్పి పడుకుంటాను. కానీ ఆయన అన్నాడు, ట్రైన్లో కానీ ఫ్లైట్లో కానీ నేను ఎట్లా జర్నీ చేసినా, కార్లో జర్నీ చేసినా 2 అయినా సరేరా నేను వస్తా, బైబిల్ చదువుకొని 2 మాటలు ప్రార్థన చేసుకొని పడుకుంటాను. కంటే ఆయనకి ఎంత ఆసక్తి ఉంది. పిలుపు గారిని చూసిన వృద్ధాప్యంలో ఉన్నాడు. నల్గొండలో ఒకసారి మీటింగ్ పోయినా. దయచేసి నేను ఎవరిని విమర్శించట్లేదు, దేవుని వాక్యం నిమిత్తం మాత్రమే చెప్తున్నాను. దేవుని వాక్యము హెబ్రీ 4:12 ఒక మాట చదవమ్మా. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గంనైనను వాడిగా ఉండి ప్రాణాత్మ కీళ్లను మూలుగలను విభజించినంత మటుకు దూరును. చాలు నాన్న, అంతవరకు. అంటే వినేవాళ్ళకి 2 అంచుల ఖడ్గం, ఇటు చెప్పేవాళ్ళకి అటు వినేవాళ్ళకు. ప్రియమైన వాళ్ళరా, ఆ పిలుపు గారిని చూసినా, నేను నైట్ డ్యూటీ చేసిపోయి నల్గొండలో ఏదో స్పెషల్ మీటింగ్స్ అవుతుంటే వెళితే పిలుపు గారిని నేను ఫస్ట్ టైం మనిషిని చూడటం లైవ్. మేము తెలుగు పాటలు పాడుతున్నాము, నాకు నిద్ర వస్తుంది, అందరం అక్కడ చైర్లలో కూర్చున్నాము. ఆ పాట పాడుతుంటే కుర్చీల నుంచి ఇట్లా ఎగురుతున్నాడు, అంటే గంతులు వేస్తున్నాడు, భుజాలు మనిషి ఇట్లా షేక్ అయిపోతుంది. ఇట్లా ఆ ఉత్సాహం, సంతోషం. నేను అనుకున్న ఆయన తమిళ అయినా ఈ పాటకు, ఈ సంగీతానికి ఈ వయసులో, బహుశా అప్పటికి నాకు తెలిసి అయితే 80 దాటి ఉంటాయి అనుకుంటున్నా, 75-80 మధ్యలో ఉంటుండొచ్చు. ఆయన ఆనందాన్ని, సంతోషాన్ని చూసి కూడా నేను కొంచెం సిగ్గుపడ్డా. ప్రియమైన వారులారా, యథార్థంగా చెప్తున్నా, వృద్ధుడు, ముసలోడు ఈ వయసులో ఇంత ఆనందంగా ఉన్నాడు, ఇంత సంతోషంగా ఉండింది ప్రభా, ఏంటి పరిస్థితి, ఎక్కడి నుంచి వచ్చింది ఆనందం. జయశ్రీరావుని చూసిన ఆయన కూడా స్పష్టంగా గట్టిగా మాట్లాడుతుంటాడు. నేను ఆశ్చర్యపడిపోయినా. ఇప్పటికీ పాటలు పాడుతుంటాడు, ఆరాధిస్తుంటాడు, గణపరుస్తుంటాడు, మహిమపరుస్తుంటాడు దేవుడు. మరి ఆ వృద్ధాప్య బలహీనతలు ఎక్కడ పోతాయో, వాళ్ళకు ఆ నొప్పులు ఎక్కడ పోతాయో, ఎంత బిగ్గరగా ఆరాధిస్తారంటే వాళ్ళ సంతోషం, ఆనందం వర్ణించలేంది. ఆ విధంగా ఆరాధిస్తారు. అందుకే దేవుడిని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. మన పాపములను మరి తొలగించిండు
యేసు ప్రభువు చూసినాక మన అతిక్రమములన్నిటి తొలగించినాడు, మన పాపాలన్నిటినీ దోషాలన్నిటిని తొలగించినాడు. మనము ఆయన కుమారుడైన యేసు రక్తంలో ప్రతి పాపం కడగబడి నీతిమంతులంగా తీర్చబడతాం. యోహాను సువార్తలో ఒక మాట రాయబడి ఉంది. మొదటి యోహాను రాసిన పత్రిక అనుకుంటా, అది కాదు నాన్న, పైన 1వ అధ్యాయము 3వ వచనము, మాతో కూడా మీకును సావాసం కలిగినట్లు మేము చూచిన దాన్ని వినిన దాన్ని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషం పరిపూర్ణము మగుటకై మేము ఈ సంగతులు రాయిచున్నాము. వాళ్ళు యోహాను ఈ పత్రిక, మొదటి పత్రిక సంఘానికి రాస్తున్నప్పుడు వాళ్ళు ఏది చూసిర్రో ఏది చేసిర్రో దాన్నంతా గురించి ఇక్కడ రాస్తున్నారు. మన సావాసము మన తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉండమని మన సంతోషం పరిపూర్ణమగుటగా ఈ వాక్యం రాస్తున్నాను అంటున్నాడు. మీకు ఈ సంగతులు రాయిచున్నాను అంటున్నాడు. ప్రియమైన వారలారా, మన దేవుడు గొప్పవాడు. అంతే, మన కొరకు ఎవరూ ప్రాణం పెట్టలే. ఇంకెవరన్నా పెట్టినరా? నాకు తెలిసి నేను చదువుకున్న కాడికి, నేను పెద్దగా ఏం చదవలేదు, కానీ నా కొరకు ప్రాణం పెట్టాడు. నాకు కొరకు రక్తం కార్చిండు యేసు ప్రభు, మనందరి కొరకు కార్చిండు. బిగ్గరగా ఆరాధించాలి. అందుకే ఆ యోహాను సువార్తలో ఆ మాట రాయబడ్డది 4:24లో, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలనను. అందుకే మన జీవితంలో దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. మరి మన ప్రాణం ఉన్నంత వరకే ఆరాధించగలం, తర్వాత ఆరాధించలేం. ప్రియమైన వారలారా, ఇది సత్యం. ఎంతోమంది హోరేబుకి వచ్చేవాళ్ళు లేరు ఈ దినాన, వాళ్ళు దేవుడి దగ్గర ఉన్నారు. బట్ మనం జీవించున్నాం కనుక మరి ఇదే యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడ్డది. ఇంకా అది ఇప్పుడు దొరకదులేండి. సజీవులే కదా నిన్ను ఆరాధిస్తారు. ఇక్కడ హిజ్కియాకు వచ్చిన సమస్యను బట్టి తిరిగి అతను బాగుపడ్డాడు. మరి ఆ విధంగా 18-19లో ఉన్నది. 18 చదువునానా? అదే 38-19 చెప్పలేకపోయాం. సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనే నిన్ను స్తుతించున్నాం. చాలు, మరి సజీవులే స్తుతించగలం. సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. ఈ దినము నేను సజీవుడనే నిన్ను స్తుతించున్నాను. ప్రియమైన వారలారా, మనం సజీవులం. మన దేవుడు సజీవుడు, ఆయన స్తుతించాలి, ఆరాధించాలి. దావీదు ఏం చదువుకున్నట్టుగా బైబిల్ ఏం రాయబడలేదు. ఆయన గొర్రెలు కాసిండు, ఇంకేమైనా వేరే పనులు చేసిండు, గొర్రె పిల్లల్ని గొర్రెలు కాసుకుంటూ పోయినట్టుంది. కానీ దేవుడు ఆయన ప్రత్యక్షపరచుకొని తన జీవితంలో మరి గొప్ప కీర్తనలు, యుద్ధాలు, రాజైండు, ఎంపైర్ కూడా అయినాడు ఆయన. మరి ఆయన అంటాడు 23వ కీర్తనలో, చదవండి 23వ కీర్తన 1వ వచనం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు. నా ప్రాణమునకు ఆయన సెదదీర్చున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను
ఏ అపాయం నాకు భయపడను. నీవు నాకు తోడయిందువు. నీ దుడ్డు కర్రయు నీ దండం నన్ను ఆదరించును. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను. చూడండి, తన జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు రాలేదా? దావీదు జీవితంలో ఏం రాలేదా? చెప్పులు లేకుండా పరిగెత్తిండు. మనం అనుకుంటాం నాకున్న కష్టాలన్నా ఎవ్వరికి లేవు. ప్రతి ఒక్క సహోదరుడు, ప్రతి ఒక్క సహోదరి చెప్తూ ఉంటారు కష్టాలు మనకే వస్తాయి, ఎవరికో రావు. దేవుని హత్తుకొని జీవించిన దావీదుకు కూడా వచ్చినాయి. తన జీవితంలో కూడా కష్టాలు, బాధలు. యోబుకు రాలేదా? అబ్రాహాము కూడా పరీక్ష పడదు. ప్రతి ఒక్కరికి ఉంటాయి సమస్యలు, కష్టాలు, బాధలు. దేవునికే వచ్చింది కష్టం. శిలువలో మరి గాయాలు పొందటం, రక్తం కారటం, అది కరుణామయుడు సినిమా లేకపోతే ఇంకా ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్ చూస్తే దాంట్లో అర్థమవుతుంది. ఈ ఇంగ్లీష్లో ఇంకా బాగుంది. ఆ గాయాలు పొందడం చిత్రీకరణ బాగా జరిగింది అక్కడ. ప్రియమైన వారులారా, దేవునికి కూడా కష్టం తప్పలే. మన జీవితంలో కష్టాలు ఉంటాయి, సంతోషం ఉంటుంది. కష్టం ఉంటుంది, రాత్రి ఉంటుంది, పగులు ఉంటుంది. మన జీవితంలో దేవుని స్తుతించాలి. కష్టాలు ఉన్నా పర్వాలేదు. ప్రభువా, తిమోతి గారు చెప్తుంటాడు, ఒకసారి సువార్తకు పోయిండట. సువార్తకు పోతే ఆ వ్యాన్ వెనకాల డోర్ తీస్తే దునుకుతుర్రట. అంత యూత్ అప్పుడు. పాపం మనం చూడంగా ఆయన వృద్ధాప్యంలోకి వచ్చిండు, కానీ యవనస్తుడిగా ఉన్నప్పుడు అందరూ దునుకుతుర్రట. దునుకడమే అంటారా, ఇంకేమైనా వేరే భాష ఉందా? దునుకుతుంటే ఒక చిన్నది ఆ వ్యాన్కు కొండి బట్టి షర్ట్ చినిగిందట. కొత్త అంగట, న్యూ షర్ట్. సంతోషంతో పొంగిపోతున్నాడట. కానీ ఇప్పుడు ఆ చినిగినాక దేవుడు అన్నాడట, ఇప్పుడు సంతోషపడనడట. ఎట్లుంటుందండి? మన బట్టలు ఎక్కడికైనా ఫంక్షన్కి ఎక్కడైనా వెళ్ళినప్పుడు బట్టలు అట్లా చినిగినా, ఇంకేమైనా కాకిరెట్టేసినా, ఇంత బురద పడ్డా ఎట్లుంటుంది? చాలా బాధ ఉంటుంది కదా. అయినా కానీ ఆయన చెప్పిండు, పోతే పోయిందిలే ప్రభా, నువ్వు నాకున్నావు, నేను సంతోషంగా ఇవాళ స్వార్థ ప్రకటిస్తాను. పోతే పోయిందిలే, అంగే కదా, ఇంకోటి ఇస్తాలే దేవుడు, నువ్వే ఇస్తావులే అని ఆయన తన జీవితంలో చాలా సంతోషంగా వెళ్ళినట్ట. నేను కూడా ఒకసారి ఏదో ఇక్కడ కంపెనీలో పర్మనెంట్ ఇస్తా హైదరాబాద్లో ఉద్యోగానికి పోయినా, రక్షణ కొరకు, అంటే ప్రైవేట్ జాబు, దాని కొరకు పోతే అక్కడ వరకు 6 నెలలు ఉంటుంది. అక్కడ కంప్లీట్ అయినాక ఇక్కడ ఇస్తాం జాబ్ అన్నారు. సరే హోస్టల్ కంపెనీలు ఇస్తామంటే అక్కడ పోయినాం. 10-12 మంది పోయినాం. పోతే ఒక సినిమా, నాకు అప్పుడు సినిమాలు బాగా చూసే అలవాటు, పిచ్చి అనుకోయిందండి. ఇక అలవాటు ఏంది, పిచ్చి అది. సైకిల్ వేరే వాళ్ళని అడుక్కొని కూషాయిగూడ నుంచి మౌలాలికి పోతున్నాం. ఆర్టీసీ సిటీ బస్సును దాటేసి అంత స్పీడ్కి వెళ్తున్నా. అప్పటికి నాలో ఒక సందేహం వస్తుంది, బస్సు దాటిపోయి అంత స్పీడ్ నీకు అవసరమా? కొద్దిగా ఆగు, సినిమా ఏం లేట్ కాదు, టైం ఉందన్నా కానీ యవనొస్తుంది కదా, వయసులో ఉన్నప్పుడు వినాం. ఈ టైంకి వస్తే అట్లుంటుంది పరిస్థితి. వెళ్ళి ఆ బస్సు దాటుతున్నాగానే ఎవడో ఉమ్మేశాడు. ఉమ్మేసి ఇంక నా పరిస్థితి నెత్తిలో పడింది, ఈ తల మీద పడింది. నా బాధ కాదు, అప్పటికి ఏదో ఒక స్వరం అట్లా వినపడుతుంది, ఆగురా బాబు కొద్దిగా ఆగు, ఆర్టీసీ బస్సును స్పీడ్ ఓవర్టేక్ ఏం చేస్తున్నావు నువ్వు, నీ సైకిల్ కదా అంటే వినలే. అప్పుడు నాకి ఇప్పటికి గుర్తుంది, నాకు ఫస్ట్ టైం నా నెత్తిలో ఉమ్మేయడం అనేది. సరే ఆడు ఉమ్మేసిండో, ఇంకా బబుల్ గమ్ తినేసిండో, ఏమేసిండో నాకు తెలుసా. ఏవో ఖర్చు తీసుకుంటే తుడుచుకున్నా, కానీ హట్ అయినా, మనసు బాధపడింది. అబ్బా ఎవడో అని ఇట్లా బాధ అనిపించింది. ప్రియమైన వాళ్ళారా, మరి బాధపడతాం. ముందు వెళ్ళినా సినిమా చూసి వచ్చిన, కానీ ఎంత అవమానం. మన ప్రభువు మీద కూడా ఉమ్మేశారు కదా. గడ్డం పీకబడ్డది, ఒక్క వెంట్రుక పీకితే, చిన్నపిల్లలు పట్టి పీకితే ఎంత నొప్పిలేస్తుంది సిస్టర్స్కే కదా. మీరు అందరూ అనుభవించిన వాళ్ళు. కానీ మన ప్రభువుని ఇట్లా బట్టి లాగి
తన్ని ఆ శిలువ మోసుకుంటూ పోతుంటే, ఆయన నడుచుకుంటూ పోతుంటే వెనకాల ఆ కొరడా తీసుకొని ఇట్లా గాయాలు పట్టి లాగుతూ, అది వచ్చినప్పుడల్లా మాంసం ఇట్లా లాక్కుంటూ వస్తుంటుంది. మనం దారిలో వెళ్తుంటే ఒక్క ముళ్ళు గుచ్చుకున్నా, తట్టరాయి తగిలినా, ఏదన్నా రాయి ఉత్తుకున్నా సహించలేం, భరించలేం, అబ్బా అబ్బా అంటాం. ఆ ఏళ్ళకన్నా ఏమైనా దెబ్బ తగులుతాం, ఏదో ఒకటి అవుతుంది. ప్రియమైన వారులారా, మన ప్రభు ఎన్ని బాధలు, ఎంత వేదన అనుభవించుంటాడు. కొన్ని గంటల పాటు అక్కడి నుంచి గోల్కొత్త కొండ మీద అక్కడ మళ్ళా ఒకసారి ఆలోచించుకొని ఆరాధన చేయండి అని చెప్తున్నా. ఆయన మన ప్రాణప్రియుడు. నా ప్రాణప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ, విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా. చాలండి. మరి మన ప్రాణప్రియుడు యేసుప్రభు వారు మన కొరకు ఆ విధంగా పంచగాయాలు పొంది మరణించి లేచిండు. మనకు ఎవరన్నా ఒక కొత్త డ్రెస్ పెడితే, బట్టలు ఒక జత, అది సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ ఓ గోల్డ్ రింగ్ ఇచ్చినా, ఇంకేమన్నా ఇచ్చినా ఎంత మర్చిపోమంటే, అబ్బా వాట్ ఏ వండర్ కదా. ఒకడ ఫారెన్ నుంచి ఏమన్నా మన బంధువులు ఏమో ఇచ్చినా కదా, ఎప్పుడు జ్ఞాపకం ఉంటుంది. అవి జ్ఞాపకం చేస్తాం. మన జీవితంలో ప్రభు మనకు పరలోకానికి రిజర్వేషన్ చేసి పెట్టాం. ఆ కార్యం సిలువలో జరిగించాం. మనము ఆ ప్రభుని ఎంతగానో స్తుతించాలి, ఎంతగానో గణపరచాలి. బిగ్గరగా గట్టిగా దేవుణ్ణి ఆరాధిద్దాం. మన దేవుడు ఆయన, మన కొరకు ప్రాణం పెట్టాడు. ప్రియమైన వారులారా, ఆ విధంగా దేవుని స్తుతిద్దాం, మయపరుస్తాం, గణపరుస్తాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. రండి, ఒక పాట పాడదాం. అందరు లేచి నిలబడి పాట పాడితే సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్ వెళ్తారు. రండి, పాట పాడి బ్రదర్స్. పూజనీయుడే ప్రభు పాడదాం.